తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మయాత్ర ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఆయన కొచ్చి విమానాశ్రయంలో కూడా కొంతసేపటి క్రితమే ల్యాండ్ అవ్వడం కూడా జరిగింది. కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటి పేర్లు కూడా చాలా మందికి తెలియదు సార్. మరి వాటి ప్రాముఖ్యత, అక్కడ ఆ టెంపుల్ స్పెషాలిటీ గురించి తెలియజేయడం కోసమా లేకపోతే నిజంగానే సందర్శించడం కోసమా అనేది మనకి తెలియదు. కానీ ఈ రోజైతే స్టార్ట్ అవుతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక్కటి, ఇప్పుడు ఆయన ఎంచుకున్న రెండు రాష్ట్రాలు చూడండి, కేరళ, తమిళనాడు. అవును, వాస్తవానికి హిందూ ధర్మానికి సంబంధించి ఎన్నో తరాలుగా ఆ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే ఉత్తరాది కంటే కూడా. ఎందుకంటే ఉత్తరాదిలో చాలా వరకు భౌతిక దాడులు జరిగినాయి. వారణాసి టెంపుల్ దగ్గర నుంచి సోమనాథ్ ఆలయం వరకు అనేక అన్యమత దాడులు, విధ్వంసాలు ఇవన్నీ జరిగినాయి. చాలా తక్కువ ఎఫెక్ట్ అయింది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలు. అందులో కేరళ కానీ తమిళనాడు కానీ చాలా అగ్రపదాన్ని ఉంటాయి. మనం ఇంకా శంకరాచార్య గురించి మనం చదివితే ఆయన ఎక్కడ కేరళలో కాలడిలో పుట్టి దేశవ్యాప్తంగా ఆయన యాత్రలు చేసి 4 వైపులా పీఠాలని ప్రతిష్ఠించి ఇప్పటికి కూడా అదే సంప్రదాయాన్ని ఫాలో అవుతాను. రామానుజులు కానీ రామానుజాచార్యుల ఉద్యమాలు కానీ ఇవన్నీ దక్షిణాది ప్రాంతాల నుంచి వచ్చినాయి. కానీ ఇప్పుడున్న రాజకీయ ముఖ చిత్రం మీరు చూస్తే కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంటుంది, తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ అసలు దేవుడే లేడని చెప్పని అంటది. నాస్తిక ఉద్యమాలు, నాస్తిక వాదాలు, లేదంటే సనాతనకి వ్యతిరేక పందాలో నడిచేటువంటి అనుకరణలు ఇవి ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఇది చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్. మనం భిన్నత్వం ఏకత్వం అంటాం కదా, కాబట్టి బహుశా ఇది కూడా అలానే ఉండొచ్చు. తమిళనాడు రాజకీయాల్ని శాసిస్తున్నటువంటి పార్టీలు అన్నీ కూడా హిందూ ధర్మానికి ప్రతికూలంగా ఉన్నవి. కానీ ఎక్కువ టూరిజం ఆదాయం వస్తున్నది మాత్రం హిందూ దేవాలయాల నుంచే వస్తుంది. ఇది ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సింది. చివరికి రామకృష్ణ పరమహంస శిష్యుడు ప్రపంచానికి హిందూ మతం గొప్పతనం చెప్పారని వివేకానందుడి గురించి మనం మాట్లాడుకునేటువంటి ఆయన కూడా కన్యాకుమారి వచ్చినాకే శివైక్యం చెందారు. సో అట్లాంటివి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాలు తమిళనాట, కేరళలో కూడా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన ధర్మ సారథిగా తన రూపాన్ని సవరించుకున్న తర్వాత, ఆయన వారాహి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేసి ఆలయాలకి పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యాత్ర ఒక 4 రోజుల పాటు సాగబోతుంది. సో అందులో ఆయన ఎంచుకున్నటువంటి టెంపుల్స్ కూడా చాలా ప్రముఖమైనటువంటి ఆలయాలు ఉన్నాయి, ఎవరికి తెలియని పేర్లు ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ 4 రోజుల పాటు దాదాపు 11 ఆలయాలు సందర్శిస్తారని చెప్పని ఒక 10-11 షార్ట్ లిస్ట్ చేశారు. కొన్ని ఆలయాల పేర్లు కూడా వచ్చినాయి. అసలు వాటి పేర్లు వింటే ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఆలయం అందరికీ తెలిసిందే. అనంత పద్మనాభ స్వామి కంటే కూడా ఆయన వెనకున్న నిధి గురించి ఎక్కువ మనం డిస్కస్ చేస్తుంటాం కాబట్టి అది మోస్ట్ పాపులర్. తర్వాత మధుర మీనాక్షి ఆలయం గొప్పతనం అందరికీ తెలిసింది. అది ఒక సాంస్కృతిక రాజధాని, తమిళనాడుకి కూడా సాంస్కృతిక రాజధాని. అది అంత గొప్ప నిర్మాణం జరిగింది అక్కడ. తర్వాత ఇది పరశురామస్వామి ఆలయం, ఇది అగస్త్య జీవ సమాధి కూడా అది పరమాత్మకి జీవాత్మకి ఉన్న రిలేషన్ని ఆయన ప్రవచించి చివరికి అక్కడే జీవ సమాధి చెందారని చెప్పని అంటారు. అది కుంభకోణం, బహుశా తమిళనాడులో కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. అలానే స్వామిమలై తిరుత్తలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమిళనాడులో బాగా కొలుస్తారు. సో ఇట్లాంటి ఆలయాలన్నిటినీ కూడా ఆయన సందర్శించేటువంటి ఒక ప్రణాళికని రెడీ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి ఆయన చెప్పేది అంటే, నేను అంచనా వేస్తున్న దాని ప్రకారం ప్లస్ ఆయన గత కొంతకాలంగా చెప్తున్నటువంటి అంశాల ప్రకారం సనాతన ధర్మాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది, ముఖ్యంగా పాలకుల పైన కూడా ఉంది. ఇప్పుడు ఆ ధర్మాన్ని ఉపయోగించుకొని, ఆ ధార్మిక కేంద్రాలను ఉపయోగించుకొని వాటిని ఒక ఆదాయ మార్గాలుగా తెచ్చుకుంటున్న వాళ్ళు సనాతన ధర్మాన్ని నిషేధిస్తామని, తుదముట్టిస్తామని, తుడిచిపెట్టేస్తామని ఇలాంటి స్టేట్మెంట్లన్నీ ఇస్తున్నారు. మొన్న తమిళనాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా ఆయన కుమారుడు. సో ఆయన ప్రకారం చూస్తే కూడా ఈ సినిమా నటులుగా మాట్లాడేటువంటి వ్యాఖ్యల కంటే రాజకీయ నాయకులుగా, మంత్రులుగా చేసేటువంటి వ్యాఖ్యల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. స్టాలిన్ కుమారుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అటువంటి వాటికి కౌంటర్ ఇచ్చేటువంటి క్రమంలోనే తమిళనాడు రాజకీయాల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు ఆ దక్షిణ భారతదేశ యాత్రలాగా మనం చూడాల్సి ఉంటుంది అనమాట. అంత ఆ యాత్రలో ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంటుంది.
అయితే ఆయన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడడానికే స్కోప్ ఉంటుంది. మరి మలయాళం కూడా నేర్చుకున్నారేమో మనకు తెలియదు, ఎందుకంటే తమిళ అయితే అనర్గళంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఒకవైపు కేరళ, ఇంకోవైపు తమిళనాడు, ఈ 4 రోజులు మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పాయింట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆయన యాత్ర ద్వారా. సార్ వేరే వేరే రాష్ట్రాలకి ఈ 4 రోజులు కూడా యాత్ర సాగబోతోంది. రిసీవింగ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? అంటే పాజిటివ్ ఇదే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు సొంతంగా తీసుకుని నిర్ణయం, నేను యాత్ర చేయాలి అనుకుంటున్న దాఖలాలు సరిగా అంత కనిపించట్లా. దీని వెనక ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పెద్దల అభయహస్తం ఉన్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో జరిగిన అరిష్టానికి, అపచారానికి ఆయన దీక్ష చేసి తిరుపతిలో నిర్వహించినటువంటి వారాహి సభ, వారాహి డిక్లరేషన్ ఇచ్చిన రోజున హిందీలో మాట్లాడారు, తెలుగులో, ఇంగ్లీష్లో మాట్లాడారు, తమిళంలో కూడా మాట్లాడారు. తమిళంలో ఆయన అంత బాగా మాట్లాడతారని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు తమిళనాడులో 2026లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇంకొక ఏడాది కూడా లేదు, బహుశా ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా అక్కడ ఎలక్షన్ సంబంధించిన ప్రొసీజర్ మొదలైపోతుంది. అంటే ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ అన్నామలై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశారు. బీజేపీ సిద్ధాంతాలని అక్కడ వినిపించే ప్రయత్నం చేశారు. దానివల్ల బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోగలిగింది, కానీ సీట్లు గెయిన్ చేసేటువంటి కెపాసిటీ సాధించలేకపోయింది. అందుకని ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మొన్న జరిగిన ఉప ఎన్నికలో కూడా మళ్ళీ డిఎంకేనే గెలిచింది. సో ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఏంటంటే ఒక బలమైనటువంటి ఫోర్స్ని అక్కడ మళ్ళీ ఎంగేజ్ చేయాలనేటువంటి ఆలోచన బీజేపీకి కూడా ఉంది. ఆ క్రమంలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ కూటమి నాయకుడిగా వాళ్ళకి ఒక ప్రధాన అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహుశా ఒక అండర్స్టాండింగ్తోనే ఈ పర్యటన ఆయన చేస్తున్నారు. కాబట్టి బీజేపీ శ్రేణులు మొత్తం పవన్ కళ్యాణ్ వెంట నడిచే అవకాశం ఉంటుంది. అక్కడ దానికి తగ్గట్టుగా ఏర్పాటు. లాస్ట్ టైం మనం చూస్తే ఎలక్షన్స్ క్యాంప్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెన్నైలో ప్రచారం చేశారు. తర్వాత ఆమె తమిళిసై తెలంగాణ గవర్నర్గా చేశారు. ఆమెకి మద్దతుగా అక్కడ ప్రచారం నిర్వహించారు. నారా లోకేష్ గారు వెళ్ళారు కోయంబత్తూరు, ఆ ఏరియాల మొత్తంలో ఆయన ప్రచారం చేసి వచ్చాడు. అన్నామలైతో భేటీలు జరిగినాయి. కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ నాయకులతో ఎన్డీఏ కూటమి నాయకత్వానికి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా అశేష జనాదరణ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలానే పవన్ కళ్యాణ్ తీసుకోబోయేటువంటి అంశాల ఎజెండా కూడా తమిళనాడులో పెద్ద డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు టీవీకే పార్టీ పుట్టింది, తమిళ వెట్రి కలగం అని చెప్పని విజయ్ గారు పార్టీ పెట్టారు. ఆయన బహుశా నిన్న మొన్న ప్రశాంత్ కిషోర్తో కూడా సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తుంది. అక్కడ మళ్ళీ వ్యూహకర్తగా ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ప్రశాంత్ కిషోర్ అడుగుపెట్టిన ప్రతి చోట జరిగేది ఏంటంటే ధర్మం మధ్యలో కానీ, కులాల మధ్యలో కానీ, ప్రాంతాల మధ్యలో కానీ చీలికలు తీసుకురావడం, ఒక ఎమోషనల్ రైజ్ చేసి ఆ ఎమోషన్లో గెలిచేటువంటి ఎత్తుగడలు వేయడం, ఇది ఆయన సాధారణంగా అనుసరించేటువంటి విధానం. సో తమిళనాడు కూడా దానికి ప్రిపేర్ అయి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ డిఎంకే, ఏఐడిఎంకే మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ సమరం గత 40-50 ఏళ్ళగా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఎంజీఆర్ గారు శకం, కరుణానిధి శకం తర్వాత మళ్ళీ ఎంజీఆర్ వర్సెస్ జయలలిత నడిచింది. ఇప్పుడు జయలలిత గారు, కరుణానిధి వెళ్ళిపోయిన తర్వాత స్టాలిన్ వచ్చారు, స్టాలిన్ తర్వాత జయలలిత గారు వెళ్ళిపోయారు. ఏఐడిఎంకే ఇప్పుడు ఒక ఎంటీగా ఉంది, పన్నీర్ సెల్వం ఈ నడుస్తూ ఉన్నాయి కదా. ఈ వాళ్ళ మధ్య ఒక బలమైన పోటీ ఇచ్చేటువంటి ఇది లేదు. కాబట్టి ఒక వ్యాక్యూమ్ ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ డిఎంకేతో కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అంశాలు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటినీ కూడా టచ్ చేస్తారు. ఒక పొలిటికల్ ఎజెండాని అక్కడ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఆయన పర్యటన 100% విజయవంతం కావడానికి కావాల్సిన ప్రణాళికని కూటమి బాధ్యత తీసుకునేటువంటి అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఎలాంటి ఎజెండా ఇవ్వబోతున్నారు, ఈ యాత్రల తర్వాత ఆయన ఏం చెప్పబోతున్నారు, దాదాపు 10-11 ఆలయాలని ఇప్పుడు ఆయన సందర్శించబోతున్నారు. ఆలయాలన్నీ కూడా చాలా చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ఆలయాలు. కొన్ని శతాబ్దాలుగా తెలుగు మన సాంస్కృతిక వైభవాన్ని, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, హిందూ ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి సాంస్కృతిక కేంద్రాలు అవి. సో వాటి పట్ల జరుగుతున్నటువంటి వివక్ష, ముఖ్యంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు వాటికి ఏ విధంగా శాపాలు అవుతున్నాయి, వీటిపైన ఆయన మాట్లాడతారు. వీటన్నిటిని పరిరక్షించాలంటే సనాతన ధర్మ బోర్డు, బీజేపీకి కానీ, జాతీయ పార్టీలకు కానీ తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ఎక్కడా స్పేస్ దొరకలే ఇప్పటివరకు. సో ఇలాంటి ఒక ఎజెండాని కనుక రైజ్ చేస్తే ఆ అవకాశం చిక్కే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. బహుశా పవన్ కళ్యాణ్ గారు అందులో ఒక కీలకమైనటువంటి దూతగా పనిచేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.